అందరికీ మ్యాక్బుక్లో యూట్యూబ్ ఎక్కడుందక్క అని అడుగుతున్నారు కదా. ఇక్కడ కింద సఫారీ ఉంటుంది. సఫారీ ఓపెన్ చేయంగానే మనం గూగుల్కి వెళ్ళాలి. గూగుల్కి వెళ్తే గూగుల్లో యూట్యూబ్ అని సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూట్యూబ్ అని వచ్చింది. యూట్యూబ్ అని సెర్చ్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే యూట్యూబ్ వచ్చేస్తుంది. మళ్ళీ ఏందక్క ట్రై సెర్చ్ టు గెట్ స్టార్టెడ్ అంటుంది, అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఒక 2 సార్లు హోమ్ క్లిక్ చేస్తే మొత్తం యూట్యూబ్ వచ్చేస్తుంది. మనం ఏదంటే చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఉన్న రెడ్ బటన్, ఈ మైనస్ బటను, ఇది ఏందక్క గ్రీన్ కలర్ బటన్ అని అడుగుతున్నారు కదా. ఇది ఏందనంటే మనం ఏ స్లైడ్లో పెట్టుకోవాలి అనేసి ఇట్లా రైట్ సైడా లెఫ్ట్ సైడా అని కూడా మనం చూసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మళ్ళా చిన్న పెట్టుకోవాలంటే చిన్న పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే మనకి ఏ సైజులో పెట్టుకోవాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు. మొత్తానికే తీసేయాలంటే మొత్తానికే తీసేసి ఇంటూ మాకు వచ్చితే పోతుంది. ఈ మైనస్ ఏంటంటే మనం అది డ్రాఫ్ట్లో పెట్టినట్టు, తర్వాతకి కావాలంటే సేమ్ లైట్ అట్లనే ఓపెన్ అవుతుంది. మళ్ళీ మనం ఇంతసేపు రైట్లో పెట్టినాం కదా, ఇప్పుడు మొత్తం ఫుల్ స్క్రీన్ పెడదాం. మళ్ళీ ఎస్కేప్ నొచ్చితే కూడా నార్మల్గా మినిమైజ్ అవుతుంది. ఇది మినిమైజ్. ఇది మొత్తానికి తీసేస్తే ఇది యూట్యూబ్ ఎలా ఓపెన్ చేయాలి ఎట్లా అనేసి. మళ్ళీ ఇక్కడ 5 బటన్స్తో ట్రాక్ ప్యాడ్ మీద ఒక్కసారి ఇట్లా దగ్గరికి అని అంటే యాప్స్ అన్నీ వస్తాయి. మళ్ళీ ఎట్లయితే అట్లా అంటామో అట్లా బ్యాక్ అంటే అన్నీ పోతాయి. ఇక్కడ డెస్క్టాప్లో ఎన్ని డెస్క్టాప్స్ అంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ అని వచ్చింది, దాని మీద క్లిక్ చేయాలి. 1 2 క్లిక్ చేసినా మళ్ళీ కావాలంటే ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ 3 ఫింగర్స్తోని రైట్ అంటే మళ్ళీ మనం ఇంత 2 యాడ్ చేసినాం కదా, అందుకనే ఇట్లా రైట్ సైడ్ అంటే ఒక డెస్క్టాప్ వచ్చింది. మళ్ళీ ఇటు సైడ్ ఒకసారి అని అంటే ఇంకో డెస్క్టాప్ వచ్చింది. రైట్ లెఫ్ట్. ఇప్పుడు 3 ఫింగర్స్తోని రైట్ అనాలి, లెఫ్ట్ అనాలి.